హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చింది సార్. అంటే పోలీసులు కేసు నమోదు చేయగానే రిమాండ్కి ఇచ్చేస్తున్నారు, గుడ్డిగా కింది కోర్టులు అన్నీ కూడా ఈ విధంగా రిమాండ్కి ఇచ్చేయడం చూస్తున్నామని చెప్పేసి కోర్టు ఇటువంటి కామెంట్స్ అయితే చేసింది. సో హైకోర్టు ఏ కేసుకు సంబంధించి ఈ కామెంట్స్ చేసింది, మరి దీనివల్ల కూటమి గవర్నమెంట్ ఏ రకంగా ఇబ్బంది? నిన్న హైకోర్టు ఒక సంచలనమైన కామెంట్ చేసింది ఈ ప్రభుత్వం మీద. అదేంటంటే జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ కుంభజడల మన్మథరావు, ఈ ద్విసభ్య ధర్మాసనం ఒక కేసు సందర్భంగా సీరియస్ కామెంట్లు చేసింది. అదేంటంటే కింది కోర్టులు, మ్యాజిస్ట్రేట్ కోర్టులు యాంత్రికంగా రిమాండ్కు పంపించేస్తున్నారు. ఆ కేసు ఏంటి, ఫిర్యాదు ఏంటి, ఫిర్యాదులో ఉన్న అంశాలే పోలీసులు చేర్చారా, లేకపోతే ఎక్స్ట్రా సెక్షన్లు పెట్టారా, ఆ సెక్షన్లు ఈ ఫిర్యాదుకి సంబంధం ఉన్నాయా, అవన్నీ పరిశీలించకుండా గుడ్డిగా యాంత్రికంగా పోలీసులు ఇలా పెట్టగానే అలాగా రిమాండ్కి పెట్టేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, దీన్ని మేము సమీక్షిస్తాము అన్ని కేసుల్ని అనేది వాళ్ళు ప్రకటించారు. ఏ కేసులో ప్రకటించారంటే గత సంవత్సరం జరిగిన కేసు ఇది. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు ఎత్తుకుపోయారు. చాలా అర్ధరాత్రి తర్వాత ఎత్తుకుపోయి ఎప్పుడో 8 గంటలకు అరెస్ట్ అయినట్టుగా చూపించారు. అతని మీద ఫిర్యాదు ఏంటంటే ఒక సోషల్ పోస్ట్, అతను సోషల్ మీడియా, జగన్ తరపున సోషల్ మీడియాలో ఉంటున్నాడు. అతను ఒక పోస్టు సెటైరికల్గా ఒక గవర్నమెంట్ మీద పోస్ట్ పెట్టాడు. అందులో అసభ్యం కానీ లేకపోతే ఇంకోటి కానీ లేదు, జస్ట్ సెటైర్ ఉంది. దానికి సంబంధించిన ఫిర్యాదు కూడా ఇతని మనోభావాలు దెబ్బతిన్నా ఏదో ఇచ్చారు. కానీ అతని మీద సెక్షన్లు ఏం పెట్టారు అంటే అతను బెదిరింపులకు పాల్పడుతున్నాడు, క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటాం, క్రిమినల్ ఇంటిమిడేషన్ చేశాడని, అట్లాగే బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఈ సెక్షన్లు పెట్టారు. నిజానికి కంప్లైంట్లు అవి లేవు, కంప్లైంట్లో లేనివి వీళ్ళు పెట్టారు. ఇప్పుడు ఎవరైనా నన్ను ఇతను బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదిస్తే ఆ సెక్షన్లు పెట్టాలి. ఇతని రాసిన పోస్ట్ వల్ల నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే దానికి బెదిరింపులు ఎక్కడ ఉన్నాయి, దాంట్లో బ్లాక్మెయిల్ ఎక్కడ ఉంది, ఆ సెక్షన్లు పోలీసులు పెట్టారు. దీన్ని నిన్న విచారణకు వచ్చింది. ఇది మళ్ళీ విచారణ సందర్భంగా ఇందాక చెప్పిన రఘునందన్ రావు, మన్మథరావు ఇద్దరు కూడా సీరియస్గానే దీన్ని తీసుకొని ఇలాంటి కేసుల్లో గుడ్డిగా రిమాండ్కి ఎందుకు, నేను మొన్న కూడా పోసాని చెప్పినప్పుడు ఇదే పాయింట్ చెప్పాను. నేను పోసాని మీద జనసేన కార్యకర్త, అతను పెట్టిన కేసు ఏంటి, ఫిర్యాదు ఏంటి, ఇతను ప్రెస్ క్లబ్లో 1 year బ్యాక్ ఎప్పుడో ప్రెస్ క్లబ్లో నంది అవార్డుల గురించి మాట్లాడతాడు. నంది అవార్డుల గురించి మాట్లాడి కమ్మ కులానికి మాత్రమే నంది అవార్డులు ఇచ్చాడని చెప్పాడు. ఇది కులాల పరంగా వైరుధ్యాలను పెంచే విధంగా ఉంది, సినిమా ఇండస్ట్రీలో కూడా అపార్థాలు క్రియేట్ చేసే విధంగా ఉంది, ఇతని మీద చర్య తీసుకోగలరు అని 2 రోజులకు ముందు అతను ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. వీళ్ళు ఏం పెట్టాలి ఆ సెక్షన్లు, ఈ సమాజంలో అశాంతి రేకెత్తిస్తున్నాడు, వివిధ సెక్షన్ల మధ్య గొడవలు పెడుతున్నాడు అనేదే పెట్టాలి. కానీ వీళ్ళేం పెట్టారు, ఇతను ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఆర్గనైజేషన్లో సభ్యుడు అనేది 111 సెక్షన్ బిఎన్ఎస్ 111 పెట్టారు. ఆ 111 మీదనే డిస్కషను దాదాపు 8 గంటలు కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు వినిపించినాక ఈ 111 పెట్టడం కరెక్ట్ కాదని మ్యాజిస్ట్రేట్ కూడా చెప్పినాడని తనూరు మన పొన్నవల సుధాకర్ రెడ్డి చెబుతున్నాడు. అయినాక కూడా అతన్ని ఎట్లా దీనికి పంపించేశారు, రిమాండ్కి పోసాను. అసలు అతన్ని అరెస్ట్ చేయడమే ఆ సెక్షన్ల కింద రాంగ్, అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. సుప్రీంకోర్టు ముఖ్యంగా అభయ్ ఓకా, అగస్టు జార్జ్ మహ్సేన్ అనేవాళ్ళు ఒక కేసులో ఏం చెప్పారంటే ఇలాగా అరెస్టు చేయడం ఆర్టికల్ 21 ధిక్కరించడమే, అంటే రాజ్యాంగ ధిక్కరణ కిందకు వస్తుంది, అది కూడా నేరమే అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు అనేక సార్లు బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని చెప్పింది. ఎందుకంటే మన ఆర్టికల్ రైట్ టు లైఫ్, రైట్ టు ఫ్రీడమ్ 14 and 21 ఈ 2 సెక్షన్లు ఏం చెప్తాయంటే మనిషికి లిబర్టీ అనేది హక్కు, స్వేచ్ఛ హక్కు,
అట్లాగే జీవించి ఉండడం కూడా హక్కు. ఈ 2 హక్కులకి భంగం కలిగిస్తూ ఉన్నారు వీళ్ళు అనేది చెప్పి ఫైనల్గా సుప్రీంకోర్టు అనేక కేసుల్లో మొత్తం కేసుల్ని 4 రకాలుగా విభజించింది. నెంబర్ 1 ఏంటంటే అఫెన్సెస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 7 years ఆర్ లెస్ అన్నమాట. అంటే 7 ఏళ్ళు జైలు శిక్ష పడే కేసులు వాటిని నెంబర్ 1గా ప్రకటించింది. నెంబర్ 2 7 ఏళ్ళ కంటే పైబడిన కేసులు అంటే డెత్ పనిష్మెంట్ కావచ్చు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కావచ్చు, ఇలాంటి కేసుల్ని 2వ కేటగిరీగా ప్రకటించింది. 3వ కేటగిరీ స్పెషల్ చట్టాలు అంటే స్పెషల్ యాక్ట్స్ అంటారు వీటిని. అవి NDPS 1985లో వచ్చింది కావచ్చు, PMLA 2002లో వచ్చింది కావచ్చు, 2012లో ఉపా కావచ్చు. ఉపా అనే ఒక చట్టం ఉంది, అది 1967లోనే వచ్చింది. అట్లాగే కంపెనీస్ యాక్ట్ 2013లో, పోక్సో 2012 ఇలాంటి కొన్ని స్పెషల్ చట్టాలని 3వ కేటగిరీలో చేర్చింది. 4వ కేటగిరీలో ఎకనామిక్స్ అఫెన్సెస్ అంటే అవినీతులు కావచ్చు, డబ్బులు దుర్వినియోగం కావచ్చు, ఈ 4 రకాల సెక్షన్లు చేర్చి ఫస్ట్ దాంట్లో అసలు అరెస్ట్లే చేయొద్దని చెప్పింది. ఫస్ట్ది ఏది 7 ఏళ్ల కంటే జైలు శిక్ష తక్కువ పడే వాటిలో అరెస్టులు చేయకండి, వాళ్ళని విచారణకు పిలిపించండి. 41A అప్పట్లో CRPC, ఇప్పుడు 35 BNSS భారతీయ నాగరిక సురక్షా సంహిత 35, అప్పుడేమో CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 41A కింద నోటీసులు ఇవ్వండి. అతను విచారణకు రాకపోతే అప్పుడు బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి. అప్పుడు కూడా రాకపోతే అప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకోండి కోర్టులో. అప్పుడు అతన్ని కోర్టు ముందు పెట్టండి. అప్పుడు కూడా అతను కరెక్ట్గా వచ్చి ఇంక మీదట వస్తాననుకుంటే దాన్ని బెయిలబుల్ వారెంట్గా మార్చేయాలి, అంతేగాని జైల్లో పెట్టద్దు అనేది క్లియర్గా చెప్పింది ఫస్ట్ దాంట్లో. సెకండ్ ఏంటి 7 ఏళ్ళ కంటే జైలు శిక్షలు ఎక్కువగా డెత్ లేకపోతే ఇంప్రిజన్మెంట్ పడే దాంట్లో కూడా విచక్షణ చూపించాలి. నీ అబ్సల్యూట్గా అరెస్ట్ అవసరమా, ఈ అరెస్ట్ ఎందుకోసం చేస్తున్నావు, పర్పస్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఇవన్నీ ప్రశ్నించుకొనే పోలీసులు అరెస్ట్ చేయాలి అనేది 3వది. 2వ ఇది. 3వది స్పెషల్ యాక్ట్. స్పెషల్ యాక్ట్లలో ఫర్ ఎగ్జాంపుల్ PMLA ఉంది. PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ ఇవ్వద్దు అనేది అంత ఈజీగా ఇవ్వకూడదు అని ఉంది. అలాంటి వాటిలో కూడా అబ్సల్యూట్ ప్రాథమికంగా అతన్ని జైల్లోనే పెట్టాలి, జైల్లో పెట్టకపోతే సాక్షుల్ని బెదిరిస్తాడు, లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తారు, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు, లేదు విదేశాలకు పారిపోతారు అనుకున్నప్పుడు మాత్రమే జైల్లో పెట్టాలి అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఇక 3వది ఎకనామిక్ అఫెన్సెస్లో స్ట్రిక్ట్గా ఉండాలి, కానీ ఈ రూల్ దానికి కూడా వర్తిస్తుంది 3వ క్లాజ్ రూల్ అని చెప్పింది. అంటే ఓవరాల్ ఎసెన్స్ ఏమంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏ వ్యక్తినైనా 7 ఏళ్ళ తక్కువ ఉంటే అరెస్టు చేయొద్దు అని చెప్పింది. కానీ అరెస్ట్ లీగల్గా తీసుకుంటే అరెస్ట్ చేయొచ్చు, రిమాండ్కి కూడా పెట్టచ్చు, కానీ అది గుడ్డిగా చేయకండి అనేది సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, సంబంధం లేని వాళ్ళు కేసులు పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు కేసులు పెట్టారు, వాళ్ళకి సంబంధం ఏంటి అనేది తెలియదు. కేసులు పెట్టగానే వచ్చి అరెస్టులు చేసి తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోయి అర్ధరాత్రులు వస్తున్నారు. ముందు రోజు తర్వాత డేట్ వేసి పోసాన్ని అరెస్ట్ చేశారు. తర్వాత అతన్ని ఫిర్యాదులో లేని సెక్షన్లు పెట్టేస్తున్నారు పోలీసులు. పెట్టేసి దానికేమీ గ్రౌండ్స్ చూపించట్లేదు. ఇతను ఆర్గనైజ్డ్ క్రిమినల్గా ఉన్నాడు పోసాన్ అనే దానికి ఏమన్నా గ్రౌండ్ ఉందా, అది వాదించి అది తప్పని తేలినాక కూడా మళ్ళీ మ్యాజిస్ట్రేట్లు గుడ్డిగా ఇచ్చేస్తున్నారు. నిన్న కూడా కర్నూలులో 14 రోజులు ఇచ్చేశారు గుడ్డిగా. అలా ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసినాక ఒక దాంట్లో అరెస్ట్ చేసినాక మళ్ళీ రకరకాల కేసులు పెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరెవరో సంబంధం లేని జిల్లాలు అంతా పెట్టి జిల్లాలు తిప్పి హరాస్ చేస్తున్నారు. అట్లాగే అర్ధరాత్రులు ఎత్తుపోయి వాళ్ళని కోర్టుకు పెట్టకుండా ఉన్నారు. అందుకని హెబియస్ కార్పస్లు కూడా పెరిగాయి. సో కోర్టులు చెప్పింది గవర్నమెంట్స్ ఫాలో కావట్లేదు.